నమస్తే అండి. నా పేరు ఉషారాణి. మా వారు కృష్ణయ్య గారు. మాది నెల్లూరు వేదాయపాలెం త్యాగరాజ నగర్ 4వ వీధి. మేము గత 4 సంవత్సరాల నుంచి టెర్రస్ గార్డెను చేస్తున్నాము. మా గార్డెన్లో పూల మొక్కలు, పండ్ల మొక్కలు, కాయగూరలు, ఆకుకూరలు అన్నీ పెంచుతున్నాము. సేంద్రియ పద్ధతిలో పెంచుతున్నాము, ఎలాంటి ఎరువులు లేకుండాను. ఈ గార్డెన్ కొలత 1000 చదరపు అడుగులు ఉంటుంది. ముఖ్యంగా అండి మాకు ఇంటికి కావాల్సిన కూరగాయలన్నీ మేము పండించుకుంటున్నామండి. వంకాయ, బెండ, పచ్చిమిర్చి ఇవి చేసుకున్నాం. టమాటా నారు ఇప్పుడే వేస్తున్నామండి. సీజన్ ఇప్పుడే కాబట్టి కొన్ని సీడ్స్ వేస్తున్నాము. ఆకుకూరలో వచ్చి గోంగూర, పొనగంటి కూర, పుదీనా, కరివేపాకు, పాలకూర ఇవి వేస్తున్నాము. తోటకూర, చిర్రాకు అవి వేస్తున్నామండి. అవి వారానికి ఒకసారి వాడుకుంటున్నాం. మెంతికూర వేస్తుంది. కూరలన్నీ పండించుకుంటున్నాము. మాకు బయట కొనే పని లేదండి. తీగ జాతిలో వచ్చి వట్టి దొండ ఉందండి ప్రస్తుతానికి. బీర, దోసర అవి వేసున్నాము. ఇప్పుడే మొలకలు వచ్చున్నాయి. బయటికి వెళ్ళే పని లేకుండా మేము ఇంట్లోనే పండించుకుంటున్నామండి. ఆకుకూరలు అయితేమి, కాయగూరలు అన్నీ ఇక్కడే చేసుకుంటున్నాము. బయట అయితే తీసుకోవడం లేదు. 4 సంవత్సరాల నుంచి మేము ఇంట్లోనే పండించుకుంటున్నాము. మామూలుగానే ఏ ఎరువులు లేకుండా, బయట తెచ్చే ఎరువులు ఏం లేకుండా మామూలుగా ఈ కంపోస్ట్ వీటితోనే చేసుకుంటున్నాము. ఇక్కడ పండిన కూరగాయలండి బయట కొనే వాటికన్నా కూడా మనకు బాగా టేస్ట్ ఉంటుంది, త్వరగా కూడా ఉడుకుతుంది, చాలా బాగుంటున్నాయండి. మేము చేస్తున్నాం కాబట్టి చాలా రోజుల నుంచి చూస్తున్నాము. ఆరోగ్యానికి చాలా బాగుంది. ఇప్పుడు హాస్పిటల్ పని కూడా తప్పింది మాకు చాలా వరకు. తీసి ఇంట్లో వాటితోనే సరిపెట్టుకుంటున్నాము. బాగుంటుంది, మాకైతే బాగానే ఉంటుంది. దాదాపు మా మిద్దె తోటలో 15 రకాల పండ్ల చెట్లు పెట్టినామండి. ఇది కమలా చెట్టు, ఇది నిమ్మ, ఇదేమో జామ చెట్టు అండి. జామకాయలు కూడా కాసినాయండి. ఇది కొండరేగండి. ఇది కొండరేకాయలు కాస్తాయి. ఇటు వరకు కూడా కాసినాయి. ఇప్పుడు మళ్ళీ అంతా పూత పూస్తూ ఉందండి. ఇది వచ్చి ఉసిరికి చెట్టు అండి. ఇది కొండ ఉసిరి అంటారు దీన్ని. కొండ ఉసిరికాయలు కాస్తుంటాయండి. ఇది ద్రాక్ష 2 పాదలు వేసామండి. పైకి అందరూ అల్లబెట్టున్నాము. ఇంకా ఏం కాయలేదు. 1 ఇయర్ అయింది. ఇది సపోటా అండి. ఇప్పుడే కాయలు పడతా ఉన్నాయి. పూత పుస్తాన్ని 4-5 కాయలు కూడా కాసి ఉన్నాయి. ఇది వచ్చి ఇది సీతాఫలం చెట్టు అండి. ఇది వచ్చి మామిడి చెట్టు. అది డ్రాగన్ ఫ్రూట్ అండి. ఇది మలబరీ ఫ్రూట్ అండి. ఇంకా కాయలు కాయలేదు, చిన్న చెట్టేను. ఇది అంజూరు చెట్టు అండి. ఇది స్వీట్ లెమన్ అండి. ఇది గజనిమ్మ అండి. ఇది కాయలు బాగా కాస్తుంది, గుత్తులుగాను. కాకపోతే ప్రస్తుతానికి ఈ మధ్య కొంచెం పూత పూస్తుంది. ఇంకా కాయలు అయితే రాలేదు. వాటి కోసం వెయిట్ చేస్తున్నాము. ఇది నేరేడండి. ఇది సంవత్సరానికి ఒకసారి పండ్లు వస్తాయి కాబట్టి తినాలి కాబట్టి బాగా వేసాము. కానీ బాగా వస్తుంది చెట్టేమో. 3 ఇయర్స్లో కాపు రావాలి. అయిపోయింది, 1 ఇయర్ అయిపోయింది. ఇంకో 2 ఇయర్స్ వెయిట్ చేయాలి మేము దీనికోసం. కాయలు మంచి పండ్లు వస్తాయి. ఇది మంచి విత్తనం. ఇది మా గార్డెన్లో అండి కూరగాయలతో పాటు పూల మొక్కలు కూడా పెట్టామండి. 2 రకాల గన్నేరులు పెట్టినాము. మల్లి చెట్లు, కనకాంబరాలు, మరువము ఇవి పెట్టుకున్నామండి. రోజా చెట్లు ఇవి పెట్టున్నాము. మల్లి మొక్కలు మాత్రం పూస్తున్నాయి. కొంచెం వస్తున్నాయి, మనకి ఇంట్లో సరిపోతాయి. దేవుడికి పెట్టుకునే దానికి ఈ గన్నేరు పూలు అట్లా ఉన్నాయి, పెట్టేస్తాము. మా గార్డెన్లో మొక్కలు బాగా బలంగా పెరగడానికి మేము ఒక ద్రావణం తయారు చేస్తున్నామండి. అదేంటంటే నీమ్ కేక్ 200 గ్రాములు, మస్టర్డ్ కేక్ 200 గ్రాములు, టీ పొడి 50 గ్రాములు, 4 అరటి పళ్ళు, నీమ్ పౌడర్ 200 గ్రాములు,
ఇవన్నీ వేసి బాగా 15-20 లీటర్లు నీళ్ళల్లో కలిపేస్తామండి. 3 days అలాగే ఉంచేసి బాగా ఉదయం సాయంకాలం బాగా కలిపెడతామండి. అది 4వ రోజు తీసి తలా ఒక గ్లాసు అన్ని చెట్లకి పోసుకుంటా వస్తాము. అయితే నిల్వ ఉండేదానికి మాత్రం లేదండి. అది దీనివల్ల చెట్లు బాగా కాపు బాగా వస్తుంది, పూలు కానీ అన్నీ బాగా పూస్తాయండి. ఇవి ఈ ద్రావణం పేరండి కంపోస్ట్ టీ అండి. ఇది మేము అప్పుడప్పుడు దీంతో పాటు నీమ్ ఆయిల్ను ఒక సోపు వేసి లిక్విడ్ అంతా స్ప్రే చేస్తాము. పొల్ల మధ్య అట్లా ఉంటే కూడా అది కూడా చెట్లలో పోస్తే బాగా బలం అండి. మల్లెపూలు అట్లయితే బాగా పూస్తూ ఉంటాయి. బాగుంది, మేము అట్లా చేసి చూస్తున్నాము. మొక్కలు వేసుకునేదానికి ముందు మట్టి మిశ్రమం అవసరం అండి. ఈ మట్టి మిశ్రమంలో 5 రకాలు కలుపుతామండి. మొక్కలు నాటుకునేదానికి ముందుగా మట్టి 2 భాగాలు మట్టి తీసుకొని, తర్వాత పేడెరువు తీసుకొని, తర్వాత కంపోస్ట్ ఎరువు, వేపపిండి, కోకోపీటు, ఈ 5 రకాలు మిశ్రమంలో కలిపేసుకొని ఈ మట్టి మిశ్రమంలో కలుపుకొని ఈ తొట్లలో వేసి మొక్కలు నాటుకుంటామండి. మొక్కలు బాగా పెరుగుతున్నాయి, బాగా కాయలు కానీ బాగా కాస్తుంది. ఇది కిచెన్ వేస్ట్ అండి. ఇవన్నీ మనం ఇంట్లో వేస్ట్ అయినటి కూరగాయలు అవన్నీ వేసి దీంట్లో వేస్తాము. కొంచెం మట్టి వేసుకొని చేస్తాము. 4 రోజులకి కొంచెం ఆ విధంగా వస్తుందండి. ఆ విధంగా ఆ తర్వాత ఫైనల్గా అట్లా వస్తుందండి. అది మనం మట్టిలో కలిపి దాన్ని వేసేసుకోవచ్చు. ఈ కిచెన్ వేస్ట్ తయారు చేసిన ఎరువుని చెట్లకు బాగా వేస్తే బాగా మంచిగా కాస్తాయి, పూలు కానీ అంతా బాగా పూస్తుంది. ఇతను మా అబ్బాయి అండి, వంశీకృష్ణ. మా కోడలు గాయత్రీదేవి, మా మనవరాలు సౌమిక శ్రీసాయి, మనవడు వేదాంశ్ కృష్ణ. వాళ్ళు కూడా బాగా వచ్చినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారండి. గార్డెన్లో తిరుగుతూ ఉంటారు, బాగా హెల్ప్ చేస్తారు. మా పాప వాటర్ పోయడం అన్నీ చేస్తుంటుంది చెట్లలో అట్లంతాను. నమస్కారం అండి, నా పేరు గాయత్రీదేవి. ఇది మా మామగారి గార్డెన్. ఇక్కడ మేము మా గార్డెన్లో ప్రతి ఒక్కటి గ్రీన్ గ్రో బ్యాగ్స్ అండ్ వైట్ గ్రో బ్యాగ్స్తో మేము మొత్తం చెట్లు అన్నీ వేస్తున్నాము. కొన్ని వాటిల్లో మేము టబ్స్ యూస్ చేసాము, కొన్ని ప్లాస్టిక్ బకెట్స్ యూస్ చేసాము. వీటినన్నిటినీ మేము పీవీసీ పైపులతో మొత్తం ప్రతి ఒక్క బ్యాగ్స్ని మేము అన్ని పీవీసీ పైపుల ద్వారానే పెట్టాము. మొత్తం పీవీసీ స్టాండ్స్ వల్ల ఉపయోగం ఏంటంటే ఈ గ్రో బ్యాగ్స్ అని పెట్టడం వల్ల ప్లస్ పీవీసీ స్టాండ్స్ వల్ల మాకేంటంటే క్లీన్గా ఉంటుంది. ఫ్లోర్ అంతా వాటర్ అనేది నిల్వ ఉండకుండా నీట్గా ఫ్లో చేసుకోవచ్చు, క్లీన్ చేసుకోవచ్చు. ఎక్కడైనా కానీ డస్ట్గా ఉన్నప్పుడు గార్డెన్ అనేది నీట్గా ఉండదు. అలాగే మనం ఈ పీవీసీ పైపుల ద్వారా ఎక్కడ చూడు చెత్త అనేది లేకుండా నీట్గా పెట్టుకుంటాం కాబట్టి గార్డెన్ అనేది చూసేదానికి అందంగా అద్భుతంగా ఉంటుంది. హాయ్ అండి, ఇది యాక్చువల్ మా ఫాదర్ చూస్తారు. మొత్తం ఈ టెర్రస్ గార్డెన్ అని ఆయన ఇంట్రెస్ట్తో ఆయన స్టార్ట్ చేశారు. మేమేంటంటే నా జాబ్, నేను బేసికలీ ఎలక్ట్రికల్ ఇంజనీర్, దుబాయ్లో జాబ్ చేస్తున్నాను. మేము ఇయర్లీ యాన్యువల్ వెకేషన్ 1 or 2 months వస్తుంటాము. వచ్చినప్పుడు మాత్రం పేరెంట్స్తో కలిపి బాగా ఎంజాయ్ చేస్తుంటాము. ఏమైనా చిన్న హెల్ప్ ఏమైనా కావాలంటే మేము జస్ట్ ఏమైనా కావాల్సిన కంపోస్ట్ అట్లాంటివి ఆన్లైన్లో ఆర్డర్ చేసి తెప్పిస్తుంటాం అనమాట. ఇంకేమైనా ఫర్దర్గా యూట్యూబ్లో వీడియోస్ రైతునేస్తం కానీ అట్లాగే ఛానల్స్ చూసి రికమెండ్ చేసి కొద్దిగా ఇంప్రూవ్ అయ్యేదానికి చెప్తుంటాము. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి. మొత్తం గార్డెన్లో వాళ్ళు తిరగడం, రోజు వాళ్ళ తాతయ్యతో పాటు వచ్చి వాటరింగ్ చేయడం, మట్టి కలుతుంటే కొద్దిగా అంత జస్ట్ వాళ్ళ కిడ్డింగ్ టైప్లో వాళ్ళకి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మాకైతే మిస్ అయినట్టు ఉంటుంది, ఎందుకంటే మనకు గల్ఫ్ కంట్రీస్లో అట్లాగే ఏముండదు అసలు. టోటల్ కాంక్రీట్ వరల్డ్లో ఉన్నట్టు ఉంటుంది. సో ఇట్స్ వన్ సెకండ్ థ్యాంక్స్ అలాట్ అండి రైతునేస్తం వాళ్ళకి మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతునేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.